ఆర్చరీలో అర్జున అవార్డి 90 మెడల్ వరకు సాధించిన జ్యోతి సురేఖ వెన్నం మనతో పాటు ఉన్నారు. వారితోటి మాట్లాడదాము. మేడం చెప్పండి, ముఖ్యంగా అన్ని విభాగాల్లోనూ అంటే మీకు సంబంధించి ఆర్చరీలో 90 మెడల్ సాధించడం, అదేవిధంగా అర్జున అవార్డి గ్రహీత. సో దీనికి సంబంధించి మీకు ఎలా అనిపిస్తుంది? ఇంత పెద్ద మొత్తంలో అంటే ఎవ్వరూ సాధించలేని విధంగా మీరు ఇన్ని మెడల్స్ సాధించడం. సంతోషంగా ఉందండి. అండ్ ఇంత అచీవ్ చేస్తానని నేను అనుకోలేదు స్టార్టింగ్లో. బట్ ఐఎమ్ ఫార్చునేట్, ఇన్ని మెడల్స్ సాధించే అవకాశం నాకు వచ్చింది. ఓకే, ముఖ్యంగా చూసుకుంటే మొన్న జరిగిన బంగ్లాదేశ్ ఢాకాలో కూడా ఏషియన్ కప్లో 2 గోల్డ్ మెడల్స్ సాధించడం జరిగింది. సో ఆ మెడల్ సాధించే టైంలో కావచ్చు, దాని ద్వారా మీరు సాధించింది మీకు సంబంధించి మీరేం చెప్తారు? ఏషియన్ ఛాంపియన్షిప్లో జరిగిందండి ఢాకాలో. అండ్ ఇండివిజువల్ అండ్ టీమ్ ఈవెంట్స్ రెండిట్లోనూ గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. అండ్ ఇది థర్డ్ టైం అండి నేను ఇండివిజువల్ ఛాంపియన్ అవ్వడం ఏషియన్ ఛాంపియన్షిప్లో. చాలా సంతోషంగా ఉందండి. అండ్ అలాగే కూడా ఫస్ట్ నుంచి టోర్నమెంట్కి వెళ్ళేటప్పుడు నేను 100% ఇవ్వాలి, మంచిగా పర్ఫామ్ చేయాలి అనే దీంతో మైండ్ సెట్ తోటి వెళ్ళడం జరిగింది. అండ్ ఫైనల్లీ రిజల్ట్స్ కూడా మంచిగా వచ్చాయి. ముఖ్యంగా చూసుకుంటే ఏ గేమ్లోను కావచ్చు, ఎలాంటి గేమ్లో చూసుకున్నా కానీ ఎవరు కూడా 90 మెడల్స్ అనేది సాధించింది లేదు. అది కూడా గోల్డ్ మెడల్స్ కావచ్చు, సిల్వర్ మెడల్స్ కావచ్చు, బ్రాంజ్ మెడల్స్ కావచ్చు. మీరు అత్యధికంగా వరల్డ్ ఛాంపియన్షిప్లోనే 9 మెడల్స్ సాధించారు. సో ఎలా అనిపిస్తుంది? అంటే ఎవరు సాధించలేనిది మీరు సాధించడం, అది కూడా ఆర్చరీకి సంబంధించి ఒక మహిళగా మీరు ఏం చెప్తారు? 90 అంటే ఇంకా ఉండుండొచ్చండి, తెలీదు. బట్ నా వరకు అంటే 9 మెడల్స్ వచ్చాయి వరల్డ్ ఛాంపియన్షిప్లో. ఆర్చరీలో 9 మెడల్స్ అయితే ఎవరికి లేవు వరల్డ్ ఛాంపియన్షిప్ స్పెసిఫిక్గా చెప్పాలంటే. అండ్ చాలా హ్యాపీగా ఉందండి. అండ్ ఇది నా ఒక్క దాని సక్సెస్ అయితే కాదు, చాలామంది బ్యాక్గ్రౌండ్లో ఉండి సపోర్ట్ చేయడం వల్లే ఇది అచీవ్ చేయగలిగానని నేను అనుకుంటున్నానండి. ముఖ్యంగా చూసుకుంటే అసలు మీరు ఈ ఆర్చరీలోకి రావాలని ఎందుకు అనిపించింది? అసలు మీ ఇన్స్పిరేషన్ ఎవరు? ఇందులోకి రావాలన్న ఆలోచన మీకు ఎప్పుడు వచ్చింది? ఆర్చరీలోకి షిఫ్ట్ చేయాలి అనేది మా పేరెంట్స్ డెసిషన్ అండి, వాళ్ళ ఐడియానే. అండ్ వాళ్ళే చూస్ చేయడం కూడా జరిగింది ఆర్చరీ అనే గేమ్. అండ్ వాళ్ళు చూస్ చేశారు, జాయిన్ చేశారు కాబట్టే నేను ఈ దీనిలోకి వచ్చాను, కాబట్టి ఇంత సక్సెస్ అవ్వగలిగానని నేను అనుకుంటానండి. అతి చిన్న వయసులో అంటే దాదాపు 4 సంవత్సరాల వయసులోనే మీరు స్విమ్మింగ్లో కూడా ప్రతిభని సాధించారని చెప్పాలి, ప్రతిభ చూపించారని చెప్పాలి. అంటే దాదాపు స్విమ్మింగ్లో కూడా మీకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా మీరు ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా వరకు కూడా 95% మీ యొక్క ఎడ్యుకేషన్ ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ఇవన్నీ బేస్ చేసుకొని, ఇవన్నీ మేనేజ్ చేసుకుంటూ మీరు ఆర్చరీలో ఇంత దూరం రావడానికంటే మీరు ఏం చెప్తారు దీన్ని బేస్ చేసుకొని? అంటే ముందు నుంచి మా పేరెంట్స్ ఒక విషయంలో అయితే చాలా క్లియర్గా ఉన్నారండి. ఇప్పుడు స్పోర్ట్స్లో ఉన్నావు, వెళ్తున్నావు టోర్నమెంట్స్కి, గెలుస్తున్నావు కాబట్టి నీకు స్టడీస్ని నెగ్లెక్ట్ చేయకూడదు, రెండు ఈక్వల్గా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పడం జరిగిందండి. అండ్ నేను చదివిన స్కూల్ నలంద విద్యానికేతన్ కానీ, తర్వాత కేఎల్ యూనివర్సిటీలో నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరు కూడా చాలా మంచిగా సపోర్ట్ చేశారు. నేను క్లాసెస్కి వెళ్ళడం కుదరక టోర్నమెంట్స్ వల్ల లేదు ట్రైనింగ్ వల్ల ఉంటే, నేను మళ్ళీ వచ్చినప్పుడు వాళ్ళు స్పెషల్ క్లాసెస్ అనేది తీసుకొని చెప్పేవారు, ఏది మిస్ అయినా కూడా ఇది ల్యాగ్ అవ్వకుండా. అండ్ వాళ్ళందరూ అంత మంచిగా సపోర్ట్ చేయడం వల్లే రెండు బ్యాలెన్స్ చేయడం సాధ్యమైందండి. అంటే ముఖ్యంగా చూసుకుంటే మీరు ఇండియాని రిప్రజెంట్ చేస్తూ ఆర్చరీలో ఒక మహిళగా పార్టిసిపేట్ చేస్తున్న టైంలో కావచ్చు, గోల్డ్ మెడల్ సాధిస్తున్న టైంలో కావచ్చు, మీకు ఎలా ఉండేది? అంటే ఆ పార్టిసిపేషన్స్ టైంలో మీరు ఎప్పుడైతే ఆర్చరీలో విభాగంలో పాల్గొంటున్నారో ఆ టైంలో మీకు ఎలా అనిపించేది? ఆ ఫీలింగ్ ఎలా ఉండేది? ఒక్కసారి లైన్ మీదకి వెళ్తే ఇంకా ఏ సెకండ్ థాట్ ఉండకూడదని నా ఫీలింగ్ అండి. ఎందుకంటే మీరు అక్కడ పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు అన్నీ ఫుల్ ఫోకస్ తోటే మీరు పార్టిసిపేట్ చేయాలి. అండ్ మీ ఫుల్ 100% అక్కడ ఇవ్వాలి. సో ఒకసారి బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతున్నా లైన్ మీదకి వెళ్తే ఇంకా అదే ఫైనల్. సో ఇండియన్ రిప్రజెంట్ చేస్తున్న టైంలో అంటే మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? అంటే ఒక ప్రౌడ్ ఫీలింగ్ అనేది ఉంటుంది, ఇండియాని రిప్రజెంట్ చేస్తున్నానని. ఆ టైంలో ఎలా అనిపిస్తుంది? అంత ఈజీ కాదండి ఇండియాని రిప్రజెంట్ చేయడం, ఇండియన్ టీమ్కి సెలెక్ట్ అవ్వడం అని. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ, ఇన్ని ఇయర్స్గా నాకు ఆ ఆపర్చునిటీ దొరికింది. అండ్
లైక్ రిప్రజెంట్ చేయడమే కాదు, ఇండియాకి మెడల్స్ కూడా సాధించే ఆపర్చునిటీ నాకు దొరికిందండి. సో ఐఎమ్ రియలీ హ్యాపీ. సరే, ముఖ్యంగా చూసుకుంటే మేడం, మీరు ఇతర దేశాలకు వెళ్ళి మన ఇండియాని రిప్రజెంట్ చేస్తూ కూడా మీరు పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళతో పోల్చుకుంటే, అంటే వాళ్ళతో పాటు మీరు ఆ టైంలో మీరు పార్టిసిపేట్ చేయడం కావచ్చు, ఆర్చరీ పాల్గొనడంలో కావచ్చు, ఎలా అనిపించేది? వాళ్ళతోని మీకు ఆ అనుబంధం ఎలా ఉండేది? ఆ కోఆర్డినేషన్ ఎలా ఉండేది ఇతర దేశాలతో ఆడే టైంలో? ఎప్పుడూ కూడా ఫ్రెండ్లీ అట్మాస్ఫియరే ఉండిందండి. లైక్ ఏమన్నా డిస్కషన్ ఉన్నా లేదు కాన్వర్సేషన్ అయినా కూడా చాలా హెల్దీగా ఉండేది. అండ్ ఎప్పుడూ లైక్ పాజిటివ్ టాక్ లేదు, పాజిటివ్ ఎనర్జీనే ఉండేది. లైక్ ఎవరితో మాట్లాడినా కూడా. ముఖ్యంగా చూసుకుంటే రాబోయే రోజుల్లో మళ్ళీ ఒలింపిక్స్ రాబోతుంది. దానికి సంబంధించి మీరు సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉంటే ఏ విధంగా మీరు పార్టిసిపేషన్ ఉండబోతుంది? దానికి సంబంధించి ఏం చెప్తారు? మా ఈవెంట్ అనేది కంపౌండ్ కేటగిరీ రీసెంట్గా ఇంక్లూడ్ అయిందండి ఒలింపిక్స్లో. అండ్ మిక్స్ టీమ్ ఈవెంట్ ఒక్కటే ఉంది. సో అంటే ఒక మెన్ ఒక విమెన్ మాత్రమే రిప్రజెంట్ చేయగలరు, పార్టిసిపేట్ చేయగలరు. సో ఇంకా దాని గురించి క్లారిటీ రాలేదండి, రావాల్సి ఉంది. ఎలా క్వాలిఫికేషన్ జరుగుతుంది ఒలింపిక్స్కి, ఎలా ఇది అని చెప్పి ఇన్ఫర్మేషన్ అంతా పెండింగ్లో ఉంది. సో అది ఇంకా 3 years ఉంది ఒలింపిక్స్కి. సో ప్రజెంట్ అయితే నెక్స్ట్ ఏషియన్ గేమ్స్ ఉంది 2026లో. మెయిన్ ఫోకస్ అంతా దాని మీద ఉందండి. ముఖ్యంగా చూసుకుంటే మేడం, ఇప్పటి వరకు కూడా అంటే చికిత అనే అమ్మాయి కూడా ఈ ఆర్చరీలో కూడా పాల్గొనొచ్చని, అంటే మేము ఒకరిని ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలామంది కూడా బయటకు వస్తున్నారు. సో మీరు ఏం చెప్తారు ఈ ఆర్చరీలోకి వచ్చే వాళ్ళకి సంబంధించి కావచ్చు, ముఖ్యంగా అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇప్పుడిప్పుడే ఈ విధంగా ఈ విభాగంలోకి వస్తున్నారు కదా, మీరు వాళ్ళకి ఏం సూచిస్తారు, ఏం సజెస్ట్ చేస్తారు? మీ సైడ్ నుంచి అంటే ఇన్స్పిరేషన్గా ఏం చెప్పగలుగుతారు? నేను చెప్పేదైతే చాలా సింపుల్ అండి. ఫస్ట్ మీకు డిసిప్లిన్ ఉండాలి. మీరు ఏమన్నా సాధించాలి అనుకుంటే డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ హార్డ్ వర్క్ అనేది చేయాలి. హార్డ్ వర్క్ లేనిదే సక్సెస్ అనేది లేదు. షార్ట్ కట్స్ కూడా లేవు సక్సెస్కి. సో మీరు బాగా హార్డ్ వర్క్ చేయాలి. అండ్ మీకు సపోర్ట్ కనుక ఉంటే ఫ్యామిలీ అండ్ నియర్ అండ్ యువర్ కోచెస్ సపోర్ట్ కానివ్వండి, గైడెన్స్ కానివ్వండి, వాళ్ళది ఉంటే కొంచెం ఈజీ అవుతుంది ఆ రూట్ అనేది అని నేను అనుకుంటున్నాను. సో అంతేనండి. మీకు సంబంధించి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి సంబంధించి కావచ్చు, మీ తల్లిదండ్రుల యొక్క పాత్ర మీ యొక్క ఈ ఆర్చరీ విభాగంలో ఎలా ఉంది? నేను చెప్పాను కదండి, వాళ్ళే నన్ను ఈ గేమ్లోకి తీసుకురావడం జరిగింది. ఈ గేమ్ అని కాదు, స్పోర్ట్స్కి తీసుకురావడం వాళ్ళ వల్లే ఇదైందండి. సో వాళ్ళకి లైక్ ఆ థాట్ లేకపోతే స్పోర్ట్స్లో జాయిన్ చేయాలి, లేదు స్పోర్ట్స్లో ఏమన్నా అచీవ్ చేయించాలి అనేది నేను ఈరోజు ఈ స్టేజ్లో అయితే ఉండేదాన్ని కాదని నేను అనుకుంటానండి. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికైతే జ్యోతి సురేఖ గారు చెప్తున్న ప్రకారం ఆమెకు సంబంధించి కావచ్చు, ఎవరైనా ఈ ఆర్చరీ విభాగంలోకి రావాలన్నా కూడా ప్రతిదీ కూడా డిసిప్లిన్తో ఉంటే బాగుంటుందని చెప్పేసి, తల్లిదండ్రుల యొక్క పాత్ర కూడా నాకు చాలా ఉపయోగపడిందని చెప్పేసి, వాళ్ళు లేకపోతే నేను ఈ స్టేజ్లో లేనని చెప్పేసి కూడా జ్యోతి సురేఖ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో కలిసి అనిల్, బిగ్ టీవీ, హైదరాబాద్.